హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్ వరల్డ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను. నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడు అనేది ఈ స్టోరీలో తెలుస్తుంది. నిజమైన స్నేహితుడు ఎట్లా ఉండాలి అనేది. ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలికి షికారుకి వెళ్ళారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై, "ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు" అని రాశాడు. మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు. మరి కొంత దూరం వెళ్ళాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్ళారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ముందు నీళ్ళల్లోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు. మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండోవాడు, "ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు" అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండో దాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. చూసారా? సహాయాన్ని చేసినాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అది మన మనసులోనే ఎప్పుడు ఉంచుకోవాలి. తప్పులు చేస్తుంటే క్షమించి వదిలేయాలి. మర్చిపోవాలి, క్షమించి మర్చిపోవాలి. సహాయం చేసిందని మటుకి గుర్తుపెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా గుర్తుపెట్టుకొని రాశాడు ఆయన. సరేనండి, బాయ్ అండి.